సంపాదించిన ప్రతి ఒక్కరూ ఈక్విటీస్లో మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయకుండా ఉండగలరేమో కానీ ఫిక్స్డ్ ఇన్కమ్ ఇన్వెస్ట్మెంట్స్ అయినటువంటి బ్యాంక్ డిపాజిట్స్ వంటి తదితర సాధనాల గురించి తెలుసుకోకుండా ఉండటం సాధ్యం కాదు. అందుబాటులో అనేక అవకాశాలు ఉన్నప్పటికీ అవగాహన లోపం వల్ల, సమాచార లోపం వల్ల ఎంతోమంది ఇన్వెస్టర్లు ఇప్పటికీ తక్కువ ఆదాయాన్ని ఇస్తున్నటువంటి ఫిక్స్డ్ ఇన్కమ్ ఇన్వెస్ట్మెంట్స్ పైనే ఆధారపడి తమకు రావాల్సినటువంటి ఆదాయాన్ని తామే పోగొట్టుకుంటున్నారు. అందువల్ల వివేకం ఇప్పుడు చేసేది ఏమిటంటే వీలైనంత వరకు ఎక్కువ అవకాశాలని మీ అందుబాటులోకి తీసుకురావటం, వాటిని గురించినటువంటి సమగ్రమైన సమాచారాన్ని మా పరిధి మేరకు సేకరించి మీకు అందించడానికి ప్రయత్నం చేయటం, ఆ పైన ఇన్వెస్ట్మెంట్ చేయాలా వద్దా అనేటువంటి నిర్ణయాన్ని మీకే వదిలివేయటం. ఈ ప్రయత్నంలో భాగంగా అంతకుముందు మన వెల్త్ టాక్ వీడియోస్లో కానివ్వండి, వివేకం జోన్లో ఉన్న వీడియోస్లో కానీ లిక్విడ్ లోన్స్ గురించి వివరాలు అందించడం జరిగింది. దానికి సానుకూలంగా స్పందిస్తూ ఎంతోమంది ఇన్వెస్టర్లు లిక్విడ్ లోన్స్లో తమ మొత్తాలను ఇన్వెస్ట్ చేసుకుని మెరుగైన రిటర్న్స్ని పొందుతూ ఉన్నారు. అయితే అవి బ్యాంకుతో పోలిస్తే ఎక్కువగానే ఉంటూ దాదాపు 10 నుండి 11% వరకు లాభం సంపాదించి పెట్టినప్పటికీ ఇప్పుడు ఇంకా కొంత మెరుగైన సాధనాలు ఇవ్వాలనే ఉద్దేశంతో 3 వీక్స్ ముందు మీకు గ్రిప్ అనే సంస్థ అందుబాటులోకి తీసుకొచ్చినటువంటి సెక్యూరిటైజ్డ్ డెట్ ఇన్స్ట్రుమెంట్ లేదా SDI గురించి చెప్పడం జరిగింది. దాని మీద ప్రజలకు వచ్చినటువంటి అనేక సందేహాలు మాకు ఈమెయిల్స్ ద్వారా పంపడం కూడా జరిగింది. అందువల్ల ఆ SDI గురించి వీలైనంత ఎక్కువ వివరాలు అందజేయడానికి ఈ కార్యక్రమంలో నేను ప్రయత్నం చేయబోతున్నాను. ఈ వీడియోలో ఇటువంటి ఇన్వెస్టర్లు చూసేటువంటి ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ అయినటువంటి సెక్యూరిటీ, రిటర్న్ మరియు లిక్విడిటీ గురించి చర్చించడం ఎంతైనా సమంజసం. ఇంతకుముందు మాట్లాడినటువంటి పోయిన ప్రోగ్రాంలో చెప్పినటువంటి లోన్ ఎక్స్ గురించి కొన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కీర్తన ఫిన్సర్వ్ అనే సంస్థకు చెందినటువంటి ఆ ఇన్స్ట్రుమెంట్ ద్వారా ఇచ్చిన డబ్బులకి అదనంగా 10% లోన్ ట్రాన్స్ఫర్ చేయడమే కాకుండా ఆ ట్రాన్స్ఫర్ చేసిన అన్ని లోన్స్ పైన మనకి చెల్లించవలసిన 13% కన్నా ఎక్కువ వచ్చేటువంటి వడ్డీని కూడా ఆ సంస్థ యొక్క ట్రస్ట్ అధీనంలోనే ఉంచడం జరిగింది. అందువల్ల సెక్యూరిటీ గురించి కంగారు పడవలసిన అవసరం లేకుండా పోయింది. పైగా ఈ SDI లేదా ఈ SDI ఇన్స్ట్రుమెంటు వారి పైన ఇన్వెస్ట్ చేసిన వారందరికీ కూడా వచ్చేటువంటి రీపేమెంట్స్లో ప్రిన్సిపల్ మరియు వడ్డీ కలిసి ఉంటాయి. కాబట్టి ఎక్కువ ఇన్స్టాల్మెంట్లు రీపేమెంట్ జరిగాయి అంటే మనకి సెక్యూరిటీ ఇంకా చాలా బాగా పెరిగినట్లుగా అర్థమవుతుంది. ఎందుకంటే ప్రిన్సిపల్ ఆల్రెడీ మనకు వెనక్కి వచ్చేసింది. కాబట్టి ఈ ఇన్స్ట్రుమెంట్లో సెప్టెంబర్ 2023 నాటికి 2023 సెప్టెంబర్లో ఇన్వెస్ట్ చేసిన నాకు ఏ రకంగా రీపేమెంట్స్ ఇస్తామో అని చెప్పబడిందో ఇప్పుడు చూపించే ప్రయత్నం చేస్తున్నాను. ఇక్కడ మీరు చూస్తున్నట్లుగా డిసెంబర్ 2024 వరకు రీపేమెంట్స్ వస్తాయని చెప్పటం, అవి ఇప్పటి వరకు తూచా తప్పకుండా ఖచ్చితంగా నా బ్యాంక్ అకౌంట్లో క్రెడిట్ కావటం జరుగుతూ వస్తుంది. ఇప్పటి వరకు 5 రీపేమెంట్స్ వచ్చాయి. కాబట్టి ఇంకా రాబోయేటువంటి 10 నెలల కాలానికి 10 ఇన్స్టాల్మెంట్స్ నా అకౌంట్కి క్రెడిట్ చేయబడతాయి. ఇప్పుడు స్క్రీన్ పైన కనపడుతున్నటువంటి సమ్మరీ చూసినట్లయితే మీకు ఏమర్థమవుతుందంటే నేను ఇన్వెస్ట్ చేసిన మొత్తం 2.64 lakhs అయితే నాకు మొత్తం ఈ 15 నెలల కాలంలో వెనక్కి వచ్చేది 2.85 lakhs. దీనికి 15 నెలల కాలం పడుతుంది. కాబట్టి నేను పెట్టినటువంటి ఇన్వెస్ట్మెంట్ అయిన 2.64 lakhs పైన నికరంగా వచ్చేటువంటి పర్సంటేజ్ ఆఫ్ ప్రాఫిట్ ఆర్ రిటర్న్ ఎంత అని చూస్తే 13% పర్ ఇయర్ అని తెలుస్తుంది. నాకు వస్తున్న ప్రతి మంత్ క్యాష్ ఫ్లోలో కొంత అసలుగాను కొంత వడ్డీగాను వస్తుంది. కాబట్టి ఎవరైనా ఎక్సెల్ సహాయం తీసుకున్నట్లయితే వారికి వడ్డీ రేట్ ఎంతో తేలిగ్గా తెలుస్తుంది. ప్రేక్షకుల నుండి వచ్చిన స్పందనని సూచిస్తూ ఆల్రెడీ ఇందులో ఎంతవరకు అమౌంట్ ఓపెన్గా ఉండిందో ఆ మొత్తం కూడా ఇన్వెస్టర్లు ఆల్రెడీ ఇన్వెస్ట్ చేసేయటం జరిగింది. అందువల్ల కీర్తన వారు అందించినటువంటి లోన్ ఎక్స్ అనేటువంటి సాధనం ప్రస్తుతం కొత్త ఇన్వెస్టర్స్కి అందుబాటులో లేదు. ఇప్పుడు ఈ సెక్యూరిటైజ్డ్ డెట్ ఇన్స్ట్రుమెంట్స్లో లిక్విడిటీ గురించి కూడా కొద్దిగా తెలుసుకోవటం ఎంతైనా అవసరం. ఉదాహరణకి కీర్తన వారి లోన్ ఎక్స్ BSEలో లిస్ట్ కాబడి ఉన్నది అని చెప్పడం జరిగింది. ఇప్పుడు మీరు స్క్రీన్ మీద చూపిస్తున్నటువంటి ఇమేజెస్నే కనుక చూసినట్లయితే అందులో BSEలో దాని యొక్క మ్యాక్సిమం రేట్ ఎంతో మినిమం రేట్ ఎంతో కూడా సూచించినట్లుగా తెలుస్తుంది. అలాగే ఇప్పుడు కనపడుతున్న స్క్రీన్ మీద ఉన్న ఇమేజ్ని చూసినట్లయితే మనము కావాల్సినప్పుడు ఏ రేట్లోనైనా బయింగ్ ఆర్డర్ కానీ సెల్లింగ్ ఆర్డర్ కానీ
పెట్టవాలంటే పెట్టవచ్చు అని కూడా అర్థమవుతుంది. అంటే ఎప్పుడైనా మనకి కనుక డబ్బు అవసరమైనట్లయితే దాని యొక్క ఆర్డర్ మన బ్రోకర్ ద్వారా మార్కెట్లో పెట్టుకోవచ్చు. ఒకవేళ మీ బ్రోకర్ కనుక ఆ సహాయం మీకు చేయడానికి అంతగా సుముఖంగా లేకపోయినా చేయలేకపోయినట్లయితే వివేకంని సంప్రదించినట్లయితే మాతో రిలేషన్షిప్ ఉన్న బ్రోకర్ల వద్ద మీరు అకౌంట్ ఓపెన్ చేసుకోగలగటం, దాని ద్వారా మీరు కోరుకున్నప్పుడు మీరు ఆర్డర్ మార్కెట్లో పెట్టుకోవటం కూడా వీలవుతుంది. ఎందుకంటే ఒకవేళ మీకు డబ్బు అవసరమైతే 1, 2, 3% తక్కువకు వచ్చినా పర్వాలేదు అని భావిస్తే మీ యొక్క ఎస్డిఐకి లేదా సెక్యూరిటీ డెట్ ఇన్స్ట్రుమెంట్కి మార్కెట్లో లిక్విడిటీ వెంటనే క్రియేట్ అవుతుంది. దానికి కారణం ఏమిటంటే మీకు వస్తున్నటువంటి 13% అదనంగా మీరు 2 లేదా 3% తక్కువకి కనుక అమ్మినట్లయితే అది కొనుక్కునే వారికి 16% వరకు వడ్డీ గిట్టుబాటు అవుతుంది. ఇప్పుడు మీరు స్క్రీన్ పైన ఉన్న ఇమేజ్ చూసినట్లయితే కీర్తన వారి యొక్క లోన్ ఎక్స్లో ప్రిన్సిపల్ ఇప్పుడు 63,235గా ఉంది. అయితే అది అమ్మాలి అంటే ఆ రేటుకి కొనుక్కోవటానికి ఎవరూ ముందుకు రానట్లయితే అప్పుడు మీరు కొద్దిగా రేటు తగ్గించి 62,000కు లేదా 61,000కు కనుక ఆర్డర్ పెట్టినట్లయితే వెంటనే దానికి డిమాండ్ ఏర్పడి మార్కెట్లో కొనుక్కోవటం జరుగుతుంది. ఒకవేళ అలా బయర్ రానట్లయితే మీరు వివేకంని సంప్రదిస్తే వివేకం ఇండైరెక్ట్గా అందులో ఇన్వెస్ట్ చేయడానికి ఇంట్రెస్ట్ ఉన్న వారిని కాంటాక్ట్ చేసి వారిని కొనుక్కోమని సజెస్ట్ చేయడానికి కూడా అవకాశం ఉంటుంది. ఈ స్క్రీన్ పైన కనపడుతున్నట్లుగా ప్రస్తుతం దీనిని కొనుక్కోవటానికి 61,000 వరకు రెడీగా ఇన్వెస్టర్ ఉన్నట్లుగాను, అలాగే మీరు కనుక మార్కెట్లో కొనుక్కోదలిచినట్లయితే మీకు అమ్మటానికి 66,000 వద్ద అమ్మటానికి ఇన్వెస్టర్ రెడీగా ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇప్పుడు ట్యాక్స్ గురించి మాట్లాడినట్లయితే ఇన్కమ్ ట్యాక్స్ పరిధిలోకి రానటువంటి మేజర్ ఎవరైనా మీ ఫ్యామిలీలో ఉన్నట్లయితే మీరు ఈ ఎస్డిఐలో ఇన్వెస్ట్ చేసేటప్పుడు కనుక వారి పేరు మీద ఇన్వెస్ట్ చేసినట్లయితే దానిపైన వచ్చేటువంటి మొత్తం 13% వరకు ఇన్కమ్ కంప్లీట్గా ట్యాక్స్ ఫ్రీగా మీకు చేరుతుంది. అలా కాకుండా మీ పేరు మీద కానీ వేరొక ట్యాక్స్ పేయర్ పైన కానీ కనుక ఇన్వెస్ట్ చేసినట్లయితే వారికి అప్లై అయ్యేటువంటి మార్జినల్ ఇన్కమ్ ట్యాక్స్ రేటు ప్రకారం దీనిపైన ట్యాక్స్ విధించబడుతుంది. అందువల్ల మీకు అంతగా లాభదాయకం కాకపోవచ్చు. ఫిక్స్డ్ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్లో ఇన్వెస్టర్లకు వచ్చే సందేహాలను నివృత్తి చేయడానికి వివేకం ఆఫీస్లో వెంకటరమణ అనేటువంటి సీనియర్ ఎంప్లాయీ మీకు సహాయం చేయడానికి రెడీగా ఉన్నారు. మీ సందేహాలు అన్నీ క్వాలిఫై చేయడానికి ఆయన దగ్గర సరైన సమాచారం, సమగ్ర సమాచారం ఉన్నది. మీ అందరి వీలు కోసం ఒక్కసారి ఆయన్ని తనని తానుగా పరిచయం చేసుకోవాల్సిందిగా కోరటం జరిగింది. నమస్తే అండి, నా పేరు వెంకటరమణ అండి. వివేకం స్థాపించిన వివికే ప్రసాద్ గారితో కలిసి ఎన్నో సంవత్సరాలు పనిచేసిన అనుభవం నాకు సొంతం అండి. ఈ ఫిక్స్డ్ ఇన్కమ్ ఇన్వెస్ట్మెంట్స్ అయిన ఎస్డిఐ గురించి ఇన్వెస్టర్లకు వచ్చే అన్ని సందేహాలకు సమాధానం సంతృప్తికరంగా ఇవ్వవలసిన బాధ్యత నాకు ఇవ్వబడింది. మీలో ఎవరైనా ఎప్పుడైనా ఎటువంటి సందేహమైనా ఈ ఎస్డిఐ ఇన్స్ట్రుమెంట్స్ పైన వచ్చినట్లయితే నిస్సందేహంగా మాకు fixedincome@vivekam.co.in అనే ఈమెయిల్కి రాసినట్లయితే నేను ఆ మెసేజ్ చూసి మీకు వీలైనంత త్వరగా సమాచారం అందించేందుకు ప్రయత్నిస్తాను. థ్యాంక్ యూ అండి. ఎస్డిఐలో అందుబాటులో ఉండే అమౌంట్ ఇన్వెస్టర్లు ఇన్వెస్ట్ చేస్తున్న కొద్దీ తగ్గిపోతూ ఉంటుంది. కాబట్టి ఇప్పుడు కొత్త అవకాశాలు మళ్ళీ ఏర్పడుతూ ఉంటాయి. అలాగే అలా ఏర్పడినటువంటి అవకాశాలు కూడా వాటి టైం పీరియడ్ అయిపోయే నాటికి రీపేమెంట్స్ వల్ల మార్కెట్లో నుంచి కనుమరుగవుతూ ఉంటాయి. అయితే ఈ మెకానిజం ఫాలో అవుతూ ఇప్పుడు ప్రస్తుతం 2 ఇన్స్ట్రుమెంట్స్ అంటే 2 కొత్త సెక్యూరిటీ డెట్ ఇన్స్ట్రుమెంట్స్ మనకి అందుబాటులో ఉంచడం జరిగింది. అందులో ఇవాళ డిస్కస్ చేసేది మొదటిది వేదిక అనేటువంటి ఎన్బిఎఫ్సి లేదా నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీ ఇచ్చినటువంటి 4,000 లోన్స్ అన్నీ పూల్ చేసి ఒక సమూహంగా ఏర్పాటు చేసి మనకి అందుబాటులో ఉంచినటువంటి వేదిక ఆగస్ట్ 23 అనేటువంటి ఎస్డిఐ. ఇందులో కూడా కీర్తన వారు ఇచ్చినట్లుగానే కావాల్సినటువంటి లోన్ మొత్తాలు కాకుండా ఇంకా 10% అదనంగా ఈ ఇన్స్ట్రుమెంట్ కోసం సెక్యూరిటీగా అందచేయటం, అలాగే కీర్తన అయితే కొల్లెటరల్గా కేవలం 5% ఇస్తే దాని బదులు వీళ్ళు మాత్రం 12% కొల్లెటరల్ క్యాష్గా ఇవ్వడం కూడా జరిగింది. అందువలన ఈ ఇన్స్ట్రుమెంట్ యొక్క సెక్యూరిటీ 1.54 టైమ్స్ లేదా 154%గా చెప్పవచ్చు. అలా గమనించాం కాబట్టి ఇలా సెక్యూరిటీ ఎక్కువ ఉంది కాబట్టి వీరు ఈ ఇన్స్ట్రుమెంట్ పైన ఆఫర్ చేస్తున్నటువంటి రిటర్న్ కేవలం 12.7%. అంటే కీర్తనతో పోలిస్తే కొద్దిగా తక్కువ. అది 13% అయితే ఇది 12.7%. అయితే ఇందులో గమనించవలసింది ఏమిటంటే దీని యొక్క మెచ్యూరిటీ పీరియడ్ కేవలం 12 నెలలు మాత్రమే. అంటే 12 నెలల సమయంలో లేదా 1 ఇయర్లో మనం ఇన్వెస్ట్ చేసుకున్న మొత్తం
ప్లస్ మనకు రావాల్సినటువంటి 12.7% వడ్డీ కూడా క్రమం తప్పకుండా నెల నెల వాయిదాల రూపంలో మనకు చేరుతుంది. ఇందులో ఇన్వెస్ట్ చేయాలి అంటే ఒక్కొక్క యూనిట్ యొక్క విలువ ప్రస్తుతం 93,721గా ఉంది. ఈ సంస్థ ఇచ్చినటువంటి లోన్స్ అన్నింటినీ కూడా క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీ అయినటువంటి కేర్ అనే సంస్థకు ఇవ్వడం జరిగింది. ఈ సంస్థ ఈ లోన్ల సమూహానికి ఏ రేటింగ్ ఇవ్వడం జరిగింది అంటే పెట్టుబడిపై ప్రమాదం లేదని, వడ్డీకి కూడా ప్రమాదం లేదని, స్థిరత్వం ఎక్కువ ఉన్నది అని కూడా ఈ రేటింగ్ సూచిస్తుంది. మనం గతంలో చూసినటువంటి కీర్తన సంస్థ యొక్క ఎస్డిఏ లాగానే ఇది కూడా ఎక్స్చేంజ్లో లిస్టు కాబడి ఉంది. పైగా దీని యొక్క రీపేమెంట్స్ ఎలా ఉంటాయో తెలుసుకోవాలి అంటే ఒక్కసారి మీరు స్క్రీన్ పైన ఉన్నటువంటి లిస్టు చూసినట్లయితే ఒక్కొక్క నెలకి ఎంత మొత్తం క్యాష్ ఫ్లోగా మనకి వస్తుందో చెప్పడం జరుగుతుంది. అందులో ప్రిన్సిపల్ ఎంతో ఇంట్రెస్ట్ ఎంతో కూడా చూపించడం జరుగుతుంది. మళ్ళీ చెప్తున్నాను, ఈ వచ్చేటువంటి ప్రతి క్యాష్ ఫ్లోలో కొంత అసలుగాను కొంత వడ్డీగాను మనకు చేరుతుంది అని ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ గమనించి తీరాలి. అంటే 12 నెలల కాలానికి వచ్చేటప్పటికి మనకి వచ్చినటువంటి వడ్డీ మన అసలు ఎంతైతే అవుట్స్టాండింగ్గా ఉండిందో దానిపైన 12.7%తో సమానంగా ఉంటుంది. అంటే ఎప్పుడైనా సరే మనకి ఆ నెలలో వచ్చే వడ్డీ అప్పుడు దానికి ముందున్నటువంటి అసలు ఎంతైతే ఉందో దాని మీద 12.7% ఆ నెలకెంతో చూసి దాని ప్రకారమే రావటం జరుగుతుంది. అదే ఈఎంఐ యొక్క సిస్టమ్. పైగా ఒకసారి మనకి రీపేమెంట్ ఇచ్చిన తర్వాత వారిని తిరిగి దాన్ని వారికి ఇవ్వాల్సిన అవసరం ఉండదు. కాబట్టి అలా వచ్చిన మొత్తాన్ని కూడా పోగు చేసుకుని వేరొక ఎస్డిఏలో మనం ఇన్వెస్ట్ చేసుకుంటూ పోవచ్చు. అంటే ఇలా చేస్తూ పోవటం ద్వారా మనకు దాదాపుగా 12.7% మన డబ్బు పైన కావలసిన రోజులు కూడా సంపాదించుకునేటువంటి వెసులుబాటు ఉంటుంది అన్నమాట. 2025 ఫిబ్రవరి 24 నాటికి మెచ్యూర్ అవుతున్నటువంటి ఈ ఎస్డిఐ నెల నెలా పేమెంట్స్ చెల్లిస్తూ ఉండటమే కాకుండా దానిపైన 12.7% వడ్డీ కూడా చెల్లిస్తూ ఉంటుంది. ఇందులో పెట్టుబడి చేయడానికి అవకాశం ఉన్న మొత్తం 2.5 crores. అందువల్ల ఈ ఎస్డిఐలో ఇన్వెస్ట్ చేయడానికి చాలామంది ఇన్వెస్టర్లకి, ప్రత్యేకంగా రీటైల్ ఇన్వెస్టర్స్కి అవకాశం ఉన్నది అని చెప్పవచ్చు. వీటిలో ఇన్వెస్ట్ చేయడానికి ఏ ఇన్వెస్టర్లు ఎలిజిబుల్లో తెలుసుకునే ముందు వారు తయారుగా ఉంచుకోవాల్సినటువంటి డాక్యుమెంట్స్ ఏమిటో కూడా ఒక్కసారి చూద్దాం. ఇప్పుడు మీకు స్క్రీన్ మీద చూపిస్తున్నట్లుగా మీ యొక్క పాన్ కార్డ్, మీ యొక్క ఆధార్ కార్డ్, మీ యొక్క క్యాన్సిల్ చెక్, మీ యొక్క డీమ్యాట్ అకౌంట్ యొక్క క్లయింట్ మాస్టర్ లిస్ట్ కాపీ మీ బ్రోకర్ని అడిగితే చెప్తారు. అలాగే మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి, డేట్ ఆఫ్ బర్త్, ఆ తర్వాత మీ యొక్క ఆక్యుపేషన్ ఏమిటో కూడా చెప్పవలసి ఉంటుంది. అలాగే మీ యొక్క ఇయర్లీ ఇన్కమ్ అంటే సంవత్సరానికి వచ్చే ఇన్కమ్ ఎంత ఉందో కూడా సూచించవలసి ఉంటుంది. ఈ వివరాలన్నీ రెడీగా ఉంచుకుంటే కేవలం 2 నిమిషాల్లో మీరు క్లయింట్గా ఆన్బోర్డ్ కావచ్చు. ఆ తర్వాత ఇప్పుడు స్క్రీన్ పైన చూపించబడుతున్నటువంటి ఆర్బీఐ మెయింటైన్ చేస్తున్నటువంటి ఐసీసీఎల్ ఇండియన్ క్లియరింగ్ కార్పొరేషన్ లిమిటెడ్ అకౌంట్కి మీరు అమౌంట్ ట్రాన్స్ఫర్ చేయవచ్చు. మీకు యూనిట్స్ అలాట్ కాగానే అవి మీ యొక్క డీమ్యాట్ అకౌంట్లో రిఫ్లెక్ట్ అవుతాయి. ఆ క్షణం నుంచి మీరు ఎప్పుడైనా కోరుకున్న వెంటనే స్టాక్ మార్కెట్లో సెల్లింగ్కి ఆర్డర్ పెట్టవచ్చు, లేదా మీ స్నేహితులకి ట్రాన్స్ఫర్ చేయవచ్చు, లేదా పేమెంట్స్ వచ్చే వరకు ఆగి పూర్తిగా అయ్యే వరకు ఉండి రిటర్న్స్ని హ్యాపీగా ఎంజాయ్ కూడా చేయవచ్చు. ఈ ఇన్స్ట్రుమెంట్ గురించి కానీ లేదా సెక్యూరిటీ డెట్ ఇన్స్ట్రుమెంట్స్ గురించి కానీ మీకు ఏదైనా సందేహాలు ఉన్నట్లయితే వీలైనంత వరకు మీరు మెయిల్స్ మాకు పంపండి. అది fixedincome@vivekam.co.in అని స్క్రీన్ మీద కనబడుతున్న ఈమెయిల్కి కనుక మీరు మెయిల్ పంపించినట్లయితే మీ దగ్గర నుంచి వచ్చిన సందేహాలన్నీ తీసుకుని ఆ డౌట్స్ అన్నిటికీ ఆన్సర్ ప్రొవైడ్ చేయడానికి ఒక సెమినార్ కండక్ట్ చేయటం, ఆ సెమినార్లో మీ క్వశ్చన్స్ తీసుకుని అప్పటికప్పుడే ఆన్సర్ ప్రొవైడ్ చేయడం కూడా జరుగుతుంది. ఇలా చేయటం ద్వారా కేవలం హైదరాబాద్లో ఉన్నటువంటి ఇన్వెస్టర్స్కే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ ఉన్న తెలుగువారైనా సరే తమకి రిస్క్ అనేది పెరగకుండా ఫిక్స్డ్ ఇన్కమ్ వస్తూ, అంటే గ్యారంటీగా వచ్చే ఆదాయం ఎంతో తెలుస్తూ, ఎట్టి పరిస్థితుల్లో కూడా మనకి ఎక్కువ కాలం ఇన్వెస్ట్ చేయవలసిన అవసరం లేకుండా, అంటే 2-3 సంవత్సరాల లోపలే ఇన్వెస్ట్ చేసే సాధనాలు ఏమన్నా ఉన్నాయా అని తెలుసుకోవాలంటే ఖచ్చితంగా ఈ సమాచారం ఉపయోగపడుతుంది. ఇది వాడతారా లేదా అనేది మీ ఇష్టం. మేము ప్రతి సాధనం లాగానే, ప్రతి ఇన్స్ట్రుమెంట్ లాగానే ఏదైనా ఒకరికి చెప్పబోయే ముందు మా సొంత మనీ ఇన్వెస్ట్ చేయటం, దాని ద్వారా ఎక్స్పీరియన్స్ పొందటం, ఆ సంస్థ యొక్క బాగోగులు బ్యాక్గ్రౌండ్ చెక్ చేసుకోకుండా ఎట్టి పరిస్థితుల్లోనూ చెప్పడం జరగదు. అయినా కూడా స్టాట్యూటరీ వార్నింగ్ చెప్తున్నాను, ఇవేవి కూడా నేను ఇన్వెస్ట్ చేసినటువంటి సంస్థలు కాదు. అంటే నేను డబ్బులు మీలాగా ఇన్వెస్ట్ చేసుకున్నటువంటి సంస్థలే, కానీ ఆ యొక్క సంస్థల్లో నాకు ఓనర్షిప్ లేదు, ఏ రకమైన రిలేషన్షిప్ ఉండదు. కాబట్టి మీరు తగినంత జాగ్రత్త తీసుకోవాలి అంటే ప్రశ్నలు అడగండి. నమ్మకం కుదిరితే ఇన్వెస్ట్ చేసి మంచి లాభాలు పొందండి.